ఛత్తీస్గఢ్లో మరో ఎన్కౌంటర్ జరిగింది. కాంకేర్ జిల్లా చోటేబెట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఒక మహిళా మావోయిస్టు మృతి చెందినట్లుగా భద్రతా బలగాలు ప్రకటించాయి. కత్రోలి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి కల్పర్ గ్రామ సమీపంలో ఉన్నటువంటి అడవుల్లో మావోయిస్టుల సంచారం ఉందన్నటువంటి విషయాన్ని పక్కా సమాచారం ద్వారా తెలుసుకున్నటువంటి డిఆర్జీ బలగాలు, బీఎస్ఎఫ్ బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించగా ఈ తెల్లవారుజామున భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడ్డట్టుగా తెలియజేశారు. హోరాహోరీగా కాల్పులు జరగగా ఒక మహిళా మావోయిస్టు మృతి చెందినట్లుగా భద్రతా బలగాలు కనుగొన్నాయి. మహిళా మావోయిస్టు మృతదేహంతో పాటు ఒక 303 రైఫిల్, అట్లాగే దేశీయంగా తయారు చేసినటువంటి ఒక రాకెట్ లాంచర్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలియపరిచారు. రోజువారీ ఉపయోగించేటువంటి సామాగ్రితో పాటు కొన్ని మందులు, ఇతర మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టుగా తెలియజేశారు. పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నారనేటువంటి సమాచారంతో ఆపరేషన్ లాంచ్ చేసినటువంటి డిఆర్జీ బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరగా ఒక మావోయిస్టు మృతదేహాన్ని మాత్రం స్వాధీనం చేసినట్టుగా తెలిపారు. ఎన్కౌంటర్ అనంతరం పెద్ద ఎత్తున కూంబింగ్ అండ్ సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టినప్పటికీ ఒకే ఒక మావోయిస్టు మృతదేహాన్ని లభించినట్టుగా తెలిసారు. అది 7వ దళానికి సంబంధించినటువంటి మహిళా మావోయిస్టు సభ్యురాలు అయి ఉంటుందని కూడా భద్రతా బలగాలు అంచనా వేస్తున్నాయి. ఇవాళ తెలుగు రాష్ట్రాల బంద్కు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఎన్కౌంటర్ జరగడం, ఒక మహిళా మావోయిస్టు మృతి చెందడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక వరుస ఎన్కౌంటర్లు, నేషనల్ పార్క్ ఏరియాలో జరిగినటువంటి ఎన్కౌంటర్లలో చనిపోయినటువంటి కేంద్ర కమిటీ సభ్యులకు సంతాప సూచకంగా తెలుగు రాష్ట్రాల బంద్కు పిలుపునిచ్చినటువంటి మావోయిస్టులు గత నెల 15వ తేదీన లేఖ విడుదల చేశారు. దానికి అనుగుణంగా ఈరోజు జూన్ 20వ తేదీన తెలుగు రాష్ట్రాల బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. ఆపరేషన్ కగార్ను ఆపివేయాలని, ఆ కారణంగా మావోయిస్టులను పట్టుకుని కాల్చి చంపుతున్నారు కాబట్టి వాటన్నిటిని కూడా ఆపి శాంతి చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ గత నెల 15వ తేదీన తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదల చేశారు. ఇవాళ బంద్ పాటించాలని తెలుగు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. మేధావులు, ప్రజాస్వామికవాదులు బంద్ పాటించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు శాంతి చర్చలు జరిగేలాగా సూచనలు చేయాలని ఆ రోజు మావోయిస్టులు ఆ లేఖలో పేర్కొన్నారు. ఇవాళ ఈ నేపథ్యంలో భద్రాచలం ఏజెన్సీలో హై అలర్ట్ ప్రకటించారు. వాజేడు, వెంకటాపురం పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి కల్వర్ట్లు, అట్లాగే వచ్చిపోయేటి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు భద్రాచలం నుంచి భద్రాచలం ఏజెన్సీ వాజేడు కావచ్చు, వెంకటాపురం కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్ళేటువంటి బస్సులను, సర్వీసులన్నింటినీ కూడా సాయంత్రం పూట రద్దు చేశారు. కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసి మావోయిస్టుల కదలికలు లేకుండా ఎక్కడికెక్కడికి భద్రతా చర్యలు చేపట్టారు. వాహనాల తనిఖీలు, అట్లాగే కల్వర్ట్లను చెకింగ్ చేయడం ద్వారా మావోయిస్టులు ఈ ప్రాంతంలో హింసకు పాల్పడకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. రాష్ట్రం అంతా ఎక్కడా బంద్ ప్రభావం కనిపించినప్పటికీ కూడా వాజేడు, వెంకటాపురంలో మాత్రం వ్యాపార సముదాయాలు, పెట్రోల్ బంకులు, ఇతర కార్యక్రమాలకు సంబంధించినటువంటి అన్ని సమగ్రంగా బంద్ అయినట్టుగా బంద్ పాటించాయి. దాంతోపాటు ఈ ఏజెన్సీ ప్రాంతంలో కొంత అలజడి వాతావరణం నెలకొంది. వరుస బంద్ పిలుపులతోని జనం కొంత ఆందోళనకు గురయ్యారు. రేపు జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఖమ్మం టీఎన్జిఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించినటువంటి యోగా శిక్షణ, అవగాహన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆరోగ్య అభిలాషులు హాజరయ్యారు. సిద్ధార్థ యోగా విద్యాలయం ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు తమ దైనందిన జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసుకుంటే అనేక రోగాలు, వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చని, ప్రజలు తప్పకుండా ఏదో ఒక సమయంలో యోగా చేయడం ద్వారా ఆరోగ్యం చేకూరుతుందంటూ యోగా శిక్షకులు ప్రజలకు అవేర్ చేశారు. ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడేందుకు సిద్ధార్థ యోగా విద్యాలయం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని, ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకొని యోగాను తమ జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గత కొంతకాలంగా యోగా పట్ల ప్రజల్లో పెరుగుతున్నటువంటి అవగాహనను దృష్టిలో ఉంచుకున్నట్లయితే కనుక మంచి ఆరోగ్యం సమకూరుతుందంటూ యోగా శిక్షణకు వచ్చినటువంటి పలువురు గురువులు అక్కడికి వచ్చినటువంటి ఆరోగ్య అభిలాషులకు సూచించారు.